హలో నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, మీ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మా ప్రేక్షకుల కోసం ఒకసారి తెలియజేయండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం నేర్పిస్తారు, మా ప్రేక్షకులు దాని ద్వారా అసలు ఏం డెవలప్ అవుతారు, ఇక మనీ బ్లాకేజెస్ ఉంటే కూడా వాటిని క్లియర్ చేస్తాము అని వింటూ ఉన్నాం మీ ద్వారా. సో అసలు ఎలా క్లియర్ చేస్తారు మా కోసం తెలియజేయండి మేడం. షూర్ గాయత్రి. అయితే వర్క్షాప్ ఉంటుంది, మనీ వర్క్షాప్, ఫ్రీ వర్క్షాప్. అది ఎవరైనా ఆన్లైన్లో జూమ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఆన్ సండే ఎస్పెషల్లీ కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం పెట్టాను. అయితే దీంట్లో మనం ఏం నేర్పిస్తున్నాము అని గాయత్రి అడిగింది కాబట్టి ఒక జిస్ట్, అంటే ఎలా మనీ వర్క్షాప్ మీకు దోహదపడుతుంది అనే దాని మీద నేను ఈరోజు స్పష్టత. అంటే ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో బేసిక్గా గాయత్రి, మనము తెలియకుండానే మనీ గురించి చాలా బిలీవ్ సిస్టమ్స్, ఒక నమ్మకాన్ని కలిగి ఉంటాం. మన మెంటల్లీ మన నమ్మకంలో అది ఇలా మన బ్లడ్లో, మన ఎలా అన్ని వెయిన్స్లో బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, అలాగే థాట్ ప్రాసెస్ కూడా మనీ గురించి నెగటివ్ ఆల్రెడీ ఉంది. అయితే దాన్ని క్లియర్ చేయడం అంటే దాన్ని బ్లాకేజెస్ అంటారు. అంటే కొన్ని రెసిస్టెన్స్ ఉంటుంది. ఎంత మనం అనుకున్నా కూడా మనకు మనీ అనే దాని మీద ఒక రకమైన సబ్ కాన్షియస్గా ఒక భయం అనేది ఉండిపోతుంది. దీన్ని ఎలా ట్యాప్ చేయాలి? ఫస్ట్ నీకు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో రోగాలు ఉన్నాయి అనుకుంటావు, కానీ డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు కదా, చెప్తారు, లేదమ్మా ఇవేమీ లేదు, నీకు ఓన్లీ తలనొప్పి ఉంది, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇది సరిపోతుంది అంటారా? అదేవిధంగా మెంటలీ వర్క్షాప్కి వచ్చినప్పుడు, మన మనీ వర్క్షాప్కి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మీలో ఎన్నో ఫియర్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ మనీ వర్క్షాప్లోని ఆ వర్క్షాప్లో ఉన్న ఐడియాస్తో మీలోని ఎలాంటి రకమైన బ్లాకేజెస్ ఉన్నాయి అనే దాని మీదే మనము వర్క్ చేస్తాము. సో ఒక్కసారి మీకు దాని మెడిసిన్ దొరికింది అనుకోండి, నెక్స్ట్ ఏముంటుంది గాయత్రి? ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది. ఒక్కసారి ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకో, ఇంకా దూసుకుపోవడమే. మనీ అనేటప్పటికి అబ్బా మనీ ఏముంది, ఇలా వచ్చేస్తుంది దొరికిపోతుంది, అదే అవుతుంది కూడా. సో వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి ఎలా మారుతుంది అంటే ఇదే దాని సీక్రెట్. సో ఈ సీక్రెట్ని మనము నేను ఒక్కసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది ఏమవుతుంది అని. అంటే ఎన్ని డేస్ వర్క్షాప్ ఉంటుంది, ఎలా మేనిఫెస్టేషన్ చేస్తారు మనుషులని, మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది మా కోసం తెలియజేయండి. షూర్. అయితే ఈ మనీ గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనము చిన్నప్పుడు వెన్ డయాగ్రామ్ నేర్చుకున్నాం కదా. సో స్కూల్లో నేర్చుకుని ఉంటారు. సో ఇలా ఎందుకు పెట్టాను అంటే, ఎప్పుడైనా మనలో లో ఎనర్జీ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ లో ఎనర్జీస్ ఉంటాయి. ఆ లో ఎనర్జీ నుంచి నేను హై ఎనర్జీకి వెళ్తేనే మనీ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ ఎనర్జీలో ఫస్ట్ మనలో ఉన్నది ఏంటి అంటే, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే, వెనక్కి వెళ్ళి 5 సంవత్సరాల ముందు నీ మనీ ఎలా ఉండింది, నీ మనీ పరిస్థితి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాని మీద ఒక అవగాహన రావాలి. అంటే ఆ టైంలో, అంటే కొత్తగా జాయిన్ అయ్యావు జాబ్కి అనుకో, ఒక 25 years అప్పుడు జాయిన్ అయినప్పుడు ఇన్ని డబ్బులు నా దగ్గర ఉండింది, ఇన్ని సేవింగ్స్ చేశాను, ఇన్ని లోన్స్ తీసుకున్నాను, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఒక రకమైన మెంటలీ యు ఆర్ మేకింగ్ నువ్వు రాసుకుంటున్నావు. 5 సంవత్సరాల ముందు ఇలా ఉండింది నా పరిస్థితి, ఇప్పుడు ఇలా ఉంది, అంటే ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని కట్టాలి, బిల్స్ కట్టాలి, ఇన్ని రావాల్సిన బాకీలు ఉన్నాయి, ఇలాంటివే ఉంటాయి కదా. ప్రస్తుత స్థితిలో ఇన్ని అసెట్స్ ఉన్నాయి, ఇన్ని లాసెస్ అయ్యాయి, ఇవన్నీ ఒక రకమైన మెంటల్లీ మీరు మన బుక్లో రాసి అర్థం చేసుకోవడం. అంటే 5 సంవత్సరాల కిందట జరిగిన వాటిని మనం బుక్లో రాస్తాం. 5 సంవత్సరాల ముందు మన మనీ స్టోరీ ఎలా ఉండింది, ఆ మనీ స్టోరీ వల్లనే ఈ రోజు ఇలా ఉంది ఈ స్టోరీ అనే దానికి నేను వస్తున్నాను. నెక్స్ట్, మనము మనీ గురించి మాట్లాడేటప్పుడు మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే అసలు ఏది ఆలోచించాం, సబ్ కాన్షియస్గా మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. అదేవిధంగా మనీ గురించి మీరు ఆ టైంలో మిత్రులతో ఉన్నప్పుడు మీరు మనీ గురించి ఏం మాట్లాడుతున్నారు, వాటి గురించి మంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారా, నెగిటివ్ గా మాట్లాడుతున్నారా అనే దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే విశ్వం ఏదైనా వింటది, మీరు ఎలా మాట్లాడుతున్నారో వాటికే రిజల్ట్స్ వస్తాయి, యూనివర్స్. నెక్స్ట్, మనలో కొన్ని రకమైన లో ఎనర్జీస్, అంటే
ఈర్ష్య, ఇంకొకరి దగ్గర డబ్బు ఉందనే ఒక ఈర్ష్య ఉంటుంది, లేదా బిడియం ఉంటుంది. అబ్బా కొత్త పనులు చేస్తేనే కదా, అంటే నా వాల్యూ నేను పెంచుకుంటేనే కదా, నాకు విలువ వస్తేనే కదా మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం బిడియం ఉంటుంది. అమ్మో నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఈ జాబ్ చేయలేను, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలి, లేకపోతే వర్క్షాప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ మీద పట్టుని తీసుకురావాలి, ఆ జాబ్ని నువ్వు కొట్టాలి. అలా ఆలోచించాలి. కానీ లేదు, నాకు ఇది రాదు కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నా మనీ పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఇట్లాంటి ఒక రకమైన వలయంలో మనం ఉండిపోతాం. నెక్స్ట్ ఏంటి అంటే జనరేషనల్గా కొన్ని హీలింగ్ అవసరం ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఎప్పుడో బిజినెస్ చేసి ఉంటారు, వాళ్ళు లాస్ చేసి ఉంటారు, లేకపోతే కార్ నడుపుంటారు, వాళ్ళు కార్ యాక్సిడెంట్ అయినందుకు మనకు కూడా కార్ రాదు, ఇలాంటి కొన్ని లేకపోతే ఇది విని ఉంటారు, మా తాతగారికి డయాబెటీస్ ఉంటుంది కాబట్టి నాకు డయాబెటీస్ వస్తుంది, 20 సంవత్సరాలే అనేస్తారు నాకు డయాబెటీస్ వస్తుంది, ఎందుకంటే మాకు జనరేషన్గా డయాబెటీస్ వస్తుంది. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ని కూడా ఈ మనీ అనే దాని మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు అవుతుందా, ఎలా క్లారిటీ వస్తుంది? మనీ వర్క్షాప్లో మనం ఎలా క్లారిటీ తెచ్చుకుంటాము అంటే, మనలోని ఆ ప్రశ్నని మనం అడగడం మొదలెట్టినప్పుడు మనలోనే సమాధానం అనేది దొరుకుతుంది. నీ లైఫ్ స్టోరీ, నా లైఫ్ స్టోరీ వేరే ఉంటుంది కదా, ఒకటితో కంపారిజన్ చేసుకోకూడదు. కానీ నా సక్సెస్ నీకు మెట్ అవుతుంది. అంటే మేడం చేయగలిగారు, మేడం మేనిఫెస్ట్ చేయగలిగితే నేను ఎందుకు చేయలేను? మేడం చెప్తున్నప్పుడు ఇవన్నీ నిజాలే కదా, కాబట్టి ఈ నిజాన్ని నేనెందుకు ప్రాక్టీస్ చేయలేను అనే ఒక థాట్ ప్రాసెస్కి వెళ్తున్నావా? ఇది సాధ్యము అంటున్నావా? ఇది సాధ్యం అనగానే నీ ఎనర్జీలో మార్పు అనేది కలుగుతుంది. నీ ఎనర్జీలో మార్పు కలిగినప్పుడు నువ్వు ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి అంటే కొత్త స్టోరీని రాయాలి. నీ లైఫ్ స్టోరీ 5 సంవత్సరాల ముందు నువ్వు రాసిన స్టోరీని నువ్వు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నావు. ఈరోజు నువ్వు కొత్త స్టోరీని రాయగలిగితే అందులో నీకు కావాల్సిన విధంగా మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనే దాని మీద ఈ బిలీఫ్ సిస్టమ్, ఈ నమ్మకాలన్నిటినీ నువ్వు ఛేదించగలిగితే, అంటే వీటన్నిటికీ నువ్వు రెస్ట్ ఇచ్చేసి చలో మనీ మనం కొత్తగా ఒక స్టోరీని తీసుకొద్దామని అనుకున్నారు అనుకోండి, మీరు మిత్రులతో ఉన్నప్పుడు కూడా బాగా మాట్లాడతారు, మీ పూర్వీకులతో వచ్చిన ఆ కైండ్ ఆఫ్ థాట్స్ని కూడా మీరు కట్ చేయగలుగుతారు. మీలోని కొత్తదనాన్ని మీరు ఎప్పుడు స్ఫురిస్తారు. అంటే ఈరోజు కొత్తగా నేను ఏం నేర్చుకోవాలి అనే ఒక భావనకి వెళ్తారు. ఎందుకంటే హై ఎనర్జీలో ఇవే ఉంటాయి. మీరు హై ఎనర్జీ అనగానే ఏముంటుందో అనుకుంటారు, కానీ హై ఎనర్జీలో ఏముంటాయి అంటే కొత్తగా రాయమంటున్నారు కదా, ఏం రాయమంటున్నారు? కొత్తగా రాసే స్టోరీ. నువ్వు ఇప్పుడు ఎలాంటి స్టోరీ అంటే మనీ స్టోరీ. మనీ అంటే నీకు మనీ ద్వారా ఏం కావాలి, అంటే నీకు మనీతో ఏం కావాలి? మంచి ఇల్లు కావాలి, లేదా కార్ కావాలి, లేదా నాకు ఇలాంటి జాబ్ కావాలి, ఇలాంటి వాళ్ళతో ఉండాలి, ట్రావెల్ చేయాలి, ఫన్ ఉండాలి, నీకు ఇష్టమైన విషయంతో నువ్వు నీ స్టోరీని రాయొచ్చు. కొత్తగా స్టార్ట్ చేస్తే కొత్త లైఫ్ కూడా స్టార్ట్ అయినట్టు ఉంటుంది. అయితే ఇది రాయడమే నీ పని. ఇది రాసి నువ్వు 45 రోజులు వీటిని చూస్తూ అంటే కంటిన్యూగా ఒకటే రాస్తూ ఉండమంటారా? నీకు ఈ రోజు బాగా అనిపిస్తే ఇది రాయి. నీ స్టోరీని నువ్వే మార్చగలుగుతావు, ఎప్పుడైనా మార్చొచ్చు. కాబట్టి 45 days అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశారు అనుకోండి, ఈ 45 daysలో వీటన్నిటికీ లో ఎనర్జీ అనేది ఫేడ్ అయిపోతుంది. అంటే ఇంకా అది మన దరిదాపులోకి రాదు, ఎందుకంటే నువ్వు ఫ్రీక్వెన్సీని మార్చేసావు. ఫ్రీక్వెన్సీని మార్చగానే నీ స్టోరీని నువ్వు క్రియేట్ చేసిన దాన్ని అవుతావు. సో ఇలా నీ ప్రాసెస్ని, ఇలాంటి వర్క్షాప్ అంటే ఈ వర్క్షాప్స్లో అయ్యే ఒక ఎనర్జీ వేరు ఉంటుంది. ఆ ఎనర్జీలో చేసినప్పుడు మీరు ఇంకా వేరే ఏమీ ఆలోచించక్కర్లేదు, జస్ట్ రాసామా స్టోరీ అయిపోయింది, ఆ తర్వాత మ్యాజిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం వర్క్షాప్లో మీరు పాల్గొనాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.